హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మటన్ కీమా ఫ్రైని అయితే చేసుకుందాం. ఈ మటన్ కీమా ఫ్రై కోసం నేనైతే 3/4 కేజీ మటన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఈ మటన్ కీమా ఫ్రై కోసం మీడియం సైజు 2 ఆనియన్లు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మటన్ కీమా ఫ్రై కోసం మనమైతే గరం మసాలాని అయితే రెడీ చేసుకుందాం. ఈ మసాలా పొడి కోసం 4 స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని కొబ్బరి ముక్కలు, వీటన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని బ్లెండ్ చేసిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వచ్చేసి ఒక లవంగం, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక అయితే యాడ్ చేసుకొని మనమైతే ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, మనం తినేదాన్ని బట్టి కారం కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ కీమాని కూడా యాడ్ చేసుకొని విడివిడిగా కలిసేటట్టుగా కలుపుకుందాం. మటన్ కీమా అనేది ముద్దగా ఉంటుంది కాబట్టి ఇట్లా విడివిడిగా అయ్యేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మూత పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ కీమా అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం మధ్యలో మూత పెట్టుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా మనకు మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మటన్ కీమా చక్కగా ఫ్రై అవుతుంది. మనకు వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మటన్ కీమా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ మనమైతే కుక్ చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మటన్ కీమాని మనం వాటర్ యాడ్ చేసినాక కుక్ చేసుకోవాలి. అప్పుడు మన కీమా అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇప్పుడు మటన్ కీమా అనేది చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మటన్ కీమాని అయితే దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్గా మనమైతే ముందు బ్లెండ్ చేసి పెట్టుకున్న మనం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేద్దాం. మనకు ఎంత సరిపడా అంత మసాలా పొడిని మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా యాడ్ చేయాలని ఏం లేదు. ఫైనల్గా సూపర్ టేస్టీగా ఉండే మన మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.